వర్స్టైల్ హీరోగా పేరు తెచ్చుకున్న గోపీచంద్ గారు ఈ మధ్య యాక్ట్ చేసిన సంకం మూవీ రిలీజ్ అయి సూపర్ హిట్ గా పేరు తెచ్చుకుంది. మరి గోపీచంద్ గారు ఈ విజయదశమి సందర్భంగా ఆ సినిమా ముచ్చట్లు మనతో షేర్ చేసుకోవడానికి స్టూడియోకి వచ్చారు. ఈ సినిమా గురించే కాదండి, ఇంకా చాలా 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 క్వశ్చన్స్ ఆయన అడగాలి. మీరందరూ రెడీగా ఉండండి. గోపీచంద్ గారు, మీకు విజయదశమి శుభాకాంక్షలు. అలాగే థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ విజయదశమి నాడు సంకం మూవీని సూపర్ హిట్ చేశారు ప్రేక్షకులు. వాళ్ళకి ఇంత మంచి మూవీ అందించినందుకు ప్రేక్షకుల తరపున కూడా మీకు శుభాకాంక్షలు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ రోజు ఈ ఫెస్టివ్ మూడ్ లో? పండగ రోజు అట్ ది సేమ్ టైం ఏంటంటే సినిమా రిలీజ్ అయ్యేంత పెద్ద హిట్ అయినందుకు ప్రేక్షకులంతా నాకు ఇంత మంచి విజయం ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు పండగ చాలా హాయిగా ఎంజాయ్ చేస్తాయి. చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నో విజయదశములు చూసుంటారు. మీకు బాగా గుర్తున్న విజయదశమి లైక్ మీ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేయడము, లేదంటే లైక్ యువర్ ఫ్రెండ్స్? అదేం లేదు, మామూలుగా ఎప్పుడు మామూలుగా ఉంటుంది. కాకపోతే ఫ్రమ్ పాస్ట్ డేస్ నాకు విజయదశమి టైంలో నాకు పిక్చర్స్ రిలీజ్ అవుతుంది. ఆ టైం అది నాకు బాగా మంచి సక్సెస్ వస్తుంది. అది బాగా హెల్ప్ఫుల్గా ఉంది. ఇంకోటి ఏంటంటే విజయదశమి అంటే ఏంటంటే ఒక పవర్ఫుల్ గాడ్, అమ్మవారు ఏదైనా బాగా ఇష్టమైన దేవుడు. అది తెలియకుండా ఒక ఎనర్జీ వచ్చింది అనమాట ఆ టైంకి. అదర్వైజ్ ఏంటి, డు యు సెలబ్రేట్? ఏనే మాల్ పూజ చేస్తారు ఇంట్లో, అంతే. ప్రసాదం పెడితే తింటాం అంతే. శంఖ మూవీ గురించి చెప్పండి. బేసిక్గా ఇది ఫుల్ అంటే నేను ఇంతకుముందు చేసిన ప్రీవియస్ ఫిల్మ్స్ కంటే అంటే నేను కొత్త కథ అని చెప్పను. కథ ఇదైనా కూడా బట్ ఎంటర్టైన్మెంట్ పార్ట్ బాగా ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్ ఉంది. హిలేరియస్ కామెడీ విత్ లవ్స్ తో పాటు విత్ ఫ్యామిలీ ఎమోషన్ తో చేసిన స్టోరీ అనమాట. ఆడియన్స్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. సినిమా చూసిన వాళ్ళందరూ సార్ ఈసారి కామెడీ చాలా బాగుంది, యాక్షన్ పార్ట్స్ బాగున్నాయి, చాలా మంచి సినిమా సార్ అని చెప్పి అంటున్నారు. ఇట్స్ వెరీ హ్యాపీ. సో మీరు ఇంత ఫుల్ లెంగ్త్ కామెడీ మీ ప్రీవియస్ చాలా గ్యాప్ అంటే ఇంత రణంలో చేశాను. రణం చేసిన తర్వాత మళ్ళీ అంత ఫుల్ లెంగ్త్ కామెడీగా చేసిన సినిమా ఇది అనమాట. మావ మీద అటాక్ అన్నారు, చేజ్ అన్నారు, అసలు ఫైట్ ఉంటుందా లేదా? దేవుడా, నాకు ఫైట్ చేసే ఛాన్స్ ఎవడిస్తాడు? శంఖం అని పేరు పెట్టారు కదా, దానికి ఏమైనా రీజన్ ఉందా? శంఖం ఇస్ వర్డ్స్ పాజిటివ్ వైబ్. యా, అంటే మామూలుగా మన గుళ్ళో ఏదైనా పూజ చేసేటప్పుడు శంఖంలోంచి నీళ్ళు వదులుతారు, అంటే పునీతమైన వస్తాయి, పవిత్రంగా వస్తాయి. అంటే స్టోరీ కూడా అంటే ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ కూడా అంత ఇది, వాళ్ళిద్దరి మధ్య ఇంటర్మెసీ కానీ, ఫాదర్ ఒక ఊరి కోసం ఇది కష్టపడేది కానీ, త్యాగం చేసేది కానీ, అంటే ఆ ఫ్యామిలీ టేక్ ఓవర్ గానీ అంత పర్ఫెక్ట్ గా, అంటే ఈ టైటిల్ యాప్ట్ అనుకున్నాం. గోపీచంద్ గారు, త్రిషతో మీరు విలన్ గా యాక్ట్ చేశారు. అప్పుడు అమ్మాయి అసలు ససే మీరా షీ జస్ట్ రన్స్ అవే కదా, సో అప్పుడు అనుకున్నారా హీరోయిన్ గా అయితే అప్పుడు దెన్ ఫ్లాట్ చేయొచ్చు ఈ అమ్మాయిని అని చెప్పి? అట్లా చిన్న దాంట్లో వర్షంలో కూడా అమ్మాయి వెంట పడతాను, దీంట్లో కూడా వెంట పడ్డాను కాబట్టి దాంట్లో పడలేదు, దీంట్లో పడింది. కాబట్టి ఈసారి ఆస్ట్రేలియాలో పోయి లైన్ వేసాను కాబట్టి పడింది. సో ఇలాంటివి అయితే అబ్రాడ్ వెళ్తే హీరోయిన్స్ ఫ్లాట్ అవుతారనా? యాక్చువల్లీ బాగుంది మీ ఇద్దరు కాంబినేషన్. వి నెవర్ అంటే చూస్తున్నంత సేపు హీరోయిన్ విలన్ గా చేశారని ఎక్కడ అనిపించలా. యూజువల్లీ కొంతమంది అలా చేసినప్పుడు అదే వ్యూ తో చూస్తారు. అంటే క్యారెక్టర్స్ అంత బాగా వర్కౌట్ అయ్యాయి, చాలా బాగా. అసలు ఎంతకీ మీకు నచ్చిన అదృష్టవంతురాలు ఎవరు బాబు? మన మహాలక్ష్మి. ఎస్ మహాలక్ష్మి, నేను నువ్వు ఒక్కని జార్జ్ స్ట్రీట్ లో జాయింట్లు ఎరగదీస్తుంటే ఆ ఫస్ట్ సైట్ లో ఆ కళ్ళు, ఆ ముక్కు, ఆ లిప్స్, ఆ హెయిర్ అస్సలు నచ్చల. కానీ నీ ఫేస్ లో ఆ కోపం ఉందే, కోపం వా పిచ్చగా నచ్చేసింది. మీ ఫాదర్ క్యారెక్టర్ చేశారు సత్యరాజ్ గారు. అసలు చూస్తే రియల్ ఫాదర్ అండ్ సన్ లాగా, లైక్ ఆయన ఫేస్ లోంచి మీ ఫేస్ గ్రాఫికల్ గా ఏదో చూపించినప్పుడు కూడా వి థాట్ లైక్ సో క్లోజ్. కొంత ఒకసారి మిస్ మ్యాచ్ అవుతుంది. చాలా ఆయన హైట్ కానీ ద వే హీ లుక్స్. అంటే మీరేమన్నా అట్లాగా మీరు సజెస్ట్ చేయడాలు అలాగే? అదే లేదు, ఫస్ట్ మేము వేరే కొంతమంది అనుకున్నాం మనకి తెలుగులో అన్నాం, కానీ సెట్ అవ్వలేదు కొన్ని కారణాల వల్ల. దాంతో నెక్స్ట్ ఆప్షన్ ఎవరికైతే బాగుంటుంది అనుకున్నప్పుడు అప్పుడు సత్యరాజ్ గారు గుర్తొచ్చారు. ఎక్కడ ఆయన అయితే బాగుంటారు కానీ తెలుగు వాళ్ళకి తెలియదు, అంటే చాలా ఎప్పుడో చేశారు తప్ప దాని ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ చేయలేదు. మరి ఆయన చేస్తారో లేదో తెలియదు. బట్ మీరు ఒకసారి స్టోరీ వినండి సార్, మీకు నచ్చితే చేయండి అని చెప్పాను. కానీ ఫస్ట్ లేదని ఉన్నారు, ఎందుకంటే నా తెలుగులో కమాండ్ లేదమ్మా, నేను
వచ్చి అక్కడ తెలుగు డైలాగ్ సరిగ్గా చెప్పలేకపోతే నేను ఫీల్ అవుతాను. Yeah. లేలేసి మీరు స్టోరీ వినండి, మీకు ఏం ప్రాబ్లం ఉండదు, అందరూ కలిసి బాగా హ్యాపీగా, నేను తమిళ మాట్లాడుతాను డైరెక్టర్, మీకు ఏం సెట్ లో ఇది ఉండదు, లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండదు అని చెప్పి అన్నాను. ఫస్ట్ ఒప్పుకోలేదు. దాని తర్వాత మళ్ళీ డైరెక్టర్ వెళ్ళి స్టోరీ చెప్పిన తర్వాత లేదు మా క్యారెక్టర్ బాగుంది నేను చేస్తాను అని చెప్పి ఒప్పుకొని సెట్స్కి వచ్చిన దగ్గర నుంచి సినిమా అయిపోయేదాకా ఏ రోజు ఒక పెద్ద స్టార్ ఆ ఫీలింగ్ ఎప్పుడు లేదని. And when it comes to మిగతా అలీ గారు, అలీ గారు చాలా పెద్ద ప్లస్ సైఫ్ అలీ ఖాన్ ఏదో చేశారు. చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఎందుకంటే ఇంతకుముందు నేను తనతో చేసిన కాంబినేషన్ ఏమండి శౌర్యం కానివ్వండి, రణం కానివ్వండి, మా ఇద్దరు కాంబినేషన్ బాగా వర్కౌట్ అయింది. అంటే ఈ సినిమాలో కూడా ఆల్మోస్ట్ ఒక ఫుల్ లెంగ్త్ వచ్చింది ట్రాక్. ఆయన కాంబినేషన్ అలీ గారిది ప్లస్ శ్రీనివాస్ రెడ్డి, వేణుమాధవ్, వాళ్ళ క్యారెక్టర్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఈవెన్ ఒక్క 10 నిమిషాలు ఇప్పుడు కృష్ణ భగవాన్ గారిది అప్పుడప్పుడు వచ్చిందేనా ఎండ్ లో కూడా ఎక్కడ ఆయన మిస్ కాకుండా హీ హ్యాడ్ సమ్ ఆ పంచెస్. కృష్ణ భగవాన్ రఘుబాబు సీన్ ఒక్క సీన్ కి వచ్చినా కూడా రఘుబాబు ఫుల్ హిలేరియస్ గా ఉంది. సో ఎవరికి అంత సేమ్ ఫేస్ లో అంటే ఏ క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ లేదని కాదు, క్యారెక్టర్ వాళ్ళకి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. అతన్ని మీరందరూ ఇప్పుడు చూడబోతున్నారు. అతను వస్తాడు, మీరందరూ కలుస్తారు. మై ఫ్రెండ్ కమ్ ఆన్. तुझे देखा है तो जाना सनम,